పూర్వం ఇక్ష్వాకు వంశంలో మహాభిషుడనేవాడు పుట్టి ఉత్తమ ధర్మస్వభావుడై 1000 అశ్వమేధయాగాలని 100 రాజసూయయాగాలని చేసి ఇంద్రాది దేవతలను సంతృప్తిపరిచి స్వర్గలోకానికి పోయి అక్కడ దేవతలతోనూ ఋషిగణాలతోనూ కలిసి బ్రహ్మను సేవిస్తున్న సమయంలో గంగానది దేవవనితారూపం ధరించి బ్రహ్మసభకు రాగా, ఊరుమూలమేర్పడగన్ అయ్యు విధవలువు తొలగే అనిలంబు చేత విధూతమగుచు అమరులెల్లన్ పరాన్ముఖులైరి దానిన్ స అభిలాషుడై చూచే మహాభిషుండు. గంగాదేవి కట్టుకున్న చీర గాలికెగిరి తొడలంతా నగ్నంగా కనిపించాయట. దేవతలంతా ముఖం తిప్పుకున్నారు. కానీ మహాభిషుడు మాత్రం ఆసక్తితో చూశాట. మహాభిషుడు ఆ విధంగా చూడడం బ్రహ్మ కంటపడి బ్రహ్మ కోపపడి మానవ వనిత కడుపున పుట్టమని మహాభిషుణ్ణి శపించాడు. అప్పుడు మహాభిషుడు తన తప్పు తెలుసుకుని భయపడుతూ చేతులు రెండూ జోడించి బ్రహ్మగారితో, మత్యలోకమ్మున రాజర్షివరులలోన పుణ్యచరిత్రుండు ప్రతీపుండ కావున వానికి పుత్రుండునై జన్మించెదను ఉరుళయందు జనింపనోవనని కమలభవున అనుమతంబువడసే గంగయూవం మహావిషుని మహానుభావంబున రూప సౌందర్యంబులను తన యందుల అభిలాషయూ ఎరింగి తానునో మనోజబాణబాధితి అయి వానిని తలంచుచు మత్యలోకమ్మునకు వచ్చినది ఎదురా. బ్రహ్మగారు మహావిషుడి కోరికని మన్నించారు. గంగ కూడా మహావిషుని గడిసరతనాన్ని మన్మథభావాన్ని మనస్సులోనే మెచ్చుకుని అతనిపై అనురాగం కలదై అతడినే తలుచుకుంటూ భూలోకానికి వచ్చింది. అట్లా వస్తూ వస్తూ వశిష్ఠ మహాముని శాపానికి గురి అయ్యి స్వర్గలోకాన్ని వదిలి భూలోకానికి వస్తున్న 8 మంది వసువులను గంగ మిక్కిలి ఆప్యాయంగా చూచి, యమధర్మరాజు యొక్క 10 మంది భార్యలలో వసువు అనే ఆమెకు జన్మించిన 8 మంది పుత్రులు వసువులు. వాళ్ళు ఆపుడు, ధ్రువుడు, సోముడు, అధ్వరుడు, అనిలుడు, ప్రత్యూషుడు, అనలుడు, ప్రభాసుడు. వాళ్ళంతా భూలోకానికి పోవడానికి గల కారణం ఏంటని గంగాదేవి వసువుల్ని అడిగింది. అప్పుడు వాళ్ళు అన్నారు, మేమంతా వశిష్ఠుని శాపం వలన భూలోకంలో జన్మించేందుకు వెళుతున్నాము. మేమంతా నీ కడుపునే పుట్టి శాప పరిహారం చేసుకుంటాము. నీకన్నా పవిత్రమైన స్త్రీ మరెక్కడ దొరుకుతుంది? అదీకాక మహాభిషుడై శంతనుడై పుట్టబోతున్నాడు. కాబట్టి మీ ఇద్దరి సంగమంలో మాకు జన్మను ప్రసాదించు అని అడిగారు. వారి కోరిక విన్న గంగాదేవి సంతోషించి, నేను మహాభిషుడినే కోరుకుంటున్నాను కాబట్టి మీ కోరిక తీర్చడం నాకు కూడా సంతోషమే అంది. అప్పుడు వసువులు మరొక కోరికను కూడా కోరారు. అదేంటంటే, మేమంతా ఒకరి తర్వాత మరొకరు నీ గర్భం నుండి పుట్టినప్పుడు వెంటనే మమ్మల్ని నీళ్లల్లో పడేయి. అందువల్ల వశిష్ఠుడి శాప ఫలితంగా భూమి మీద జన్మించిన వాళ్ళమవుతాము. అదేవిధంగా శాప విముక్తులమై భూలోకంలో జీవించకుండా మా లోకాలకు వెళ్ళిపోతాము అన్నారు. వారి మాటలు విన్న గంగాదేవి, సరే మీరడిగినట్లే చేస్తాను. అయితే మీరంతా స్వర్గానికి వెళ్ళిపోతే ఒక్క కొడుకు మాత్రం దీర్ఘాయుష్యుడై ఉండేవాడు నాకు కావాలి అంది. అప్పుడు వసువులన్నారు, మాయందొక్కొక్కళ్ళ తురీయాంశముందాల్చి శుభచరిత్రుండై దీర్ఘాయుష్యుండు అష్టమ వసువు ఆయత భుజుడుండు నీకున్ ఆత్మోద్భవుడై. మా ఒక్కొక్కరిలో 4వ వంతు అంశాన్ని ధరించి ఉత్తమశీలుడుగాను దీర్ఘాయువుగాను విస్తారమైన భుజబలం కలిగిన ప్రభాసుడనే అష్టమ వసువు నీకు కొడుకుగా భూలోకంలో ఉంటాడు అన్నారు. ఈ విధంగా అష్టవసువులు గంగాదేవితో ఒప్పందం కుదుర్చుకొని సంతోషంగా వెళ్ళిపోయారు. భరతవంశంలో పుట్టి సమస్త భోగాలు అనుభవించిన ప్రతీపుడు గంగా తీరంలో దీక్షగా తపస్సు ప్రారంభించాడు. ఈ విధంగా యోగనిష్టలో నిమగ్నుడై ఉన్న ప్రతీపుడికి ఒకరోజు గంగాదేవి దేవతాస్త్రీ రూపంలో ప్రత్యక్షమైంది. గంగ నిజాంగ దీప్తులెసగన్
గంగ నిజాంగదీప్తులెసగంచనుదించి లతాంగి సంగతోత్తుంగ పయోధర ద్వితీయ తోయరుహానన చారునేత్ర దివ్యాంగనయై ప్రతీప వసుధాది పుసాల విశాల దక్షిణోత్సంగమునందు మన్మథవశంబన నుండే కరంబు నీలతో గంగాదేవి తేనె వెంట మేను కలిగింది, పొందికగా ఎత్తైన వక్షోజాల జంట కలిగింది, పద్మము వంటి ముఖం కలిగినది అయిన దివ్య వనితారూపం దాల్చి తన శరీర కాంతులు ప్రసరిస్తూ ఉండగా వచ్చి మన్మథ పారవస్యంతో ప్రతీప మహారాజు యొక్క సువిశాలమైన కుడితొడ మీద మిక్కిలి విలాసంగా కూర్చుంది. అప్పుడు ప్రతీపుడు కళ్ళు తెరిచి గంగను చూసి, ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు, నా తొడ మీద ఎందుకు కూర్చున్నావు అని ప్రశ్నించాడు. అప్పుడు గంగాదేవి అంది, ఏను జహ్ను కన్యన్ ఇంద్రసమాన నీ సద్గుణావళులకు సంతసిల్లి భానుతేజ నీకు భార్యగా వచ్చి తిన్ ఇష్టమునన్ పరిగ్రహింపు నన్ను. ఇంద్రుడితో సమానమైన ఓ ప్రతీప మహారాజా, నేను జహ్ను మహర్షి పుత్రికను గంగను. నీ సద్గుణాలకు సంతోషించి నీకు భార్యనవుదామని వచ్చాను. ఓ సూర్యతేజ, నన్ను ప్రీతితో స్వీకరింపు